ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహిర్దేవీం ద్రుహిణగృహిణీం ఆగమవిదో హరేః పత్నీ పద్మాం హరసహచరీం భద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమని సీమమహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషీ. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం అద్వైత అధ్యయన భారతి అధ్యయనము. మనము 7 శ్లోకాలను ముగించి ఉన్నాము. ఈనాడు 8వ శ్లోకంలోనికి ప్రవేశిస్తాము. అత్యంత అద్భుతమైనటువంటి రూపకల్పన చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ధన్యాః కతిచన చిదానందలహరీం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. చిదానందలహరీం. చిదానందలహరీం. సుధా సింధోః మధ్యే సుర విటపి వాటీ పరివృతే మణిద్వీపే నీప ఉపవనవతి నీపోపవనవతి చింతామణి గృహే శివా ఆకారే. శివ అంటే పుల్లింగ రూపం, పరమశివ రూపం. శివా అంటే అమ్మ రూపం. శివాకారే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా
భజంతి త్వాం ధన్యాః కతిచన చిత్ ఆనంద లహరీం చిదానందలహరీం. జనని త్వాం చిదానందలహరీం కతిచన ధన్యాః భజంతి. అమ్మా జగన్మాత, త్వాం నిన్ను, ఈ చిదానంద లహరి రూపమైనటువంటి నిన్ను, చిత్ అంటే జ్ఞానం, ఆనందము, జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను కతిచన ధన్యాః భజంతి. ఏ ధీరులో, సూరులో, జ్ఞానులో, పరమ పురుషులు, మహాత్ములు నిన్ను తెలుసుకుంటారు. జనని త్వాం చిదానందలహరీం కతిచన ధన్యాః భజంతి. దట్ ఈస్ ద సెంటెన్స్. ఆ చిదానందలహరి ఎక్కడ దర్శనం అవుతుందంట చూడండి. త్వాం నిన్ను సుధా సింధోర్మధ్యే, సుధా సింధు అంటే, సింధు అంటే సముద్రము, సుధా సింధు అంటే ఈ ఉప్పు సముద్రం కాదు, మృత సముద్రం, దాని మధ్యే సురవిటపి వాటి పరివృతే, దేవవృక్షాల తాలూకా వరుసలు చుట్టి ఉన్నాయట. దాన్ని సురవిటపి, వాటి అంటే వరుసలు చుట్టి ఉన్నాయి, పరివృతే. మణిద్వీపే, అక్కడ ఒక ద్వీపము, ఆ సుధా సముద్రంలో సురవిటపి వాటి పరివృతమైన ఒక మణిద్వీపము. నీపోపవనవతి, నీపా కదంబ చెట్లు, కదంబ వృక్షములు, వాటి చేత ఉన్నటువంటి ఉపవనము, ఉద్యానవనం. ఉద్యానవనంలో, ఆ గార్డెన్లో నీపోపవనవతి చింతామణి గృహే, ఆ గృహమే చింతామణులతో చేయబడినది. శివాకారే మంచే, శక్తి స్వరూపమైన మంచము. పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడే పాన్పు లేక తలగడ, అటువంటి దాని మీద నిలయాం ఉన్నటువంటి త్వాం నిన్ను భజంతి, సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. జనని త్వాం చిదానందలహరీం కతిచన ధన్యాః భజంతి. త్వాం సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీప ఉపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం త్వాం భజంతి. అమ్మా శ్రీదేవి, సుధా సింధో, అమృత సముద్రము యొక్క మధ్యే, మధ్యయందు, సుర విటపి వాటి పరివృతే, సుర విటపి దేవతా వృక్షములైన కల్పవృక్షముల యొక్క వాటి వరుసలచే పరివృతే చుట్టబడి ఉన్నది. మణిద్వీపే, మణులతో నిండినటువంటి దేవి, మణి నిర్మితమైనటువంటి దేవి. నీప ఉపవనవతి, నీపోపవనవతి, కదంబ వృక్షముల పూల తోట. నీప వృక్షములు, కదంబ వృక్షములు, ఉపవనము పూల తోట, గార్డెన్, ఉద్యానములు. చింతామణి గృహే, చింతామణులతో కట్టినటువంటి ఒక మ్యాన్సియన్, ఒక గృహము, ఒక భవనము. అందు శివాకారే, శివా అంటే శక్తి స్వరూపముగా కలిగిన, ఆకారము కలిగినటువంటి, త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి మంచే, మంచమునందు, పరమశివ పర్యంక నిలయాం, పరమశివ, సదాశివ, పరబ్రహ్మ అనే పర్యంక శయ్యయందు, తలకడ, తలగడ అంటారు కదా మీరు, తలగడ పెట్టుకున్నాను, తలగడ పట్టుకురా అంటారు, దిండు అంటారు కొన్ని ప్రాంతంలో. అని తలకడ అంటే, తలగడ అంటే తలకడ, తల కింద పెట్టుకునేది, తల కిందని పెట్టుకునేది తలకడ. నిలయాం నివసించినట్టి, చిదానందలహరీం, చిత్ జ్ఞానస్వరూపమైన, ఆనంద ఆనంద స్వరూపమైన, లహరీం ప్రవాహ రూపంలో ఉన్న, త్వాం నిన్ను, కతిచన
ఏ కొందరో ఏ కోటికొక్కడో ధన్యాహ ధన్యులైన వారు మాత్రమే భజంతి సేవిస్తున్నారు. ఇదిగో ఆ అన్నమయ్య, ఇదిగో ఈ శంకరయ్య, అదిగో ఆ త్యాగయ్య, ఇదిగో ఈ రామదాసు, అదిగో ఆ సమర్థ రామదాసు, ఇదిగో ఆ కబీర్ దాసు, ఇదిగో ఆ తులసీదాసు, ఇదిగో ఈ తుకారం, ఇదిగో ఆ వివేకానంద, ఇదిగో రామకృష్ణ పరమహంస, ఇదిగో రమణమూర్తి. కతిచన ధన్యా భజంతి, ఏ కొందరో ధన్యులేరు మాత్రమే నిన్ను అర్థం చేసుకుంటున్నారు, సేవిస్తున్నారు. అమ్మా అమ్మా శ్రీదేవి, అమృత సముద్రము మధ్యలో మణులతో నిండిన ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపమును చుట్టి కల్పవృక్షాల తోటలు ఉన్నాయి. ఆ ద్వీపంలో చింతామణులతో నిర్మించిన ఒక దివ్య భవనం ఉన్నది. ఈ దివ్య భవనము కదంబ వృక్షాల పూల తోటలలో ఉన్నది. ఈ భవనంలో శక్తి స్వరూపమైన త్రికోణాకారంలో ఉన్న మంచముపై పరమశివుడు అనే చెయ్యపై నీవు సత్య జ్ఞాన రూపమై ఆనంద ప్రవాహ రూపమై ఉన్నావు. అటువంటి నిన్ను ఏ కొందరో ధన్యాత్ములు మాత్రమే దర్శించి సేవించగలరు. అంటే అందరికీ ఆ చిదానంద లహరిని అనుభవంలో పొందుట సాధ్యపడదు అంటూ చెప్పకనే చెప్తుంది. చూడండి, చాలా అలౌకికంగా ఉన్నది ఈ వర్ణన. తెలుగు పద్యం. కొనరిన పాల వెళ్ళి నడిబొడ్డున చుట్టిన వేల్పు చెట్లతో పున రతనాల దీవిన్ కడుముల్దగు తోటను ఇవి మాణికంపు నగర శక్తి మంచమున బోలు సదాశివ పాన్పునందలిర్చిన నేను చిత్సుఖాత్మలహరిన్ సుకృతుల్ భజయంత్రు కొందరే కతిచన చిదానందలహరి త్వాం భజంతి. పొనరిన పాల వెళ్ళి నడిబొడ్డున సుధా సింధోర్మధ్యే చుట్టిన వేల్పు చెట్లతో పునా సుధా సింధోర్మధ్యే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే రతనాల దేవి కడుముల్దగు తోటను నీ పోపవనవతి. ఈ విమానికము అంటే చింతామణి. ఈ విమానికం పునగర చింతామణి గృహే శివాకారే మంచే. శక్తి అనేటటువంటి ఆకారంలో ఉన్న త్రికోణాకారమైన మంచము, శక్తి మంచమున బోలు పరమశివ పర్యంక నిలయాం సదాశివ పాన్పునందలిర్చిన త్వాం నిను చిత్సుఖాత్మలహరిన్ చిదానందలహరి కతిచన ధన్యా సుకృతుల్ కొందరే భజయింత్రు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వర్ణన అత్యంత అలౌకికంగా అద్భుతంగా ఉంది. ఇది ఒక రూపకమని తెలుసుకోవాలి. అమృత సముద్రం అట. ఎప్పుడైనా చూశారా మీరు అమృత సముద్రము? ఉప్పు సముద్రమే మనం కొంతమంది చూడలేదు. అమృత సముద్రం అట. దేవతా కల్పవృక్షములచే చుట్టబడినట. అసలు కల్పవృక్షం అంటేనే మనకు తెలియదు, అందులో దేవతా కల్పవృక్షాలతో చుట్టబడిందట. మణిద్వీపం అట. ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. మణిద్వీపం ఎక్కడుందో ఎక్కడా మనకు జియోగ్రఫీలో చెప్పలేదు. కడిమె చెట్ల పూల తోటయట. ఎక్కడైనా కదమవనం ఉంటే ఉండవచ్చు. అచ్చట చింతామణితో నిర్మించినటువంటి గృహమట. బ్రిక్స్ స్టోన్స్ కాదు, చింతామణులతో నిర్మించినవి. శివాకారమైనటువంటి మంచమట. త్రికోణమైనటువంటి మంచమట. పరమశివుడే పాన్పుయట. అక్కడ వెళ్ళి విరుస్తున్న జ్ఞానానంద ప్రవాహమట. తత్ దర్శనమట. అది ఏ కొందరికో మాత్రమే సాధ్యమట. ఏమిటి? తీవ్రమైన ధ్యానంలో దర్శించగలిగే రహస్య అనుభవాన్ని వర్ణిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదులు. కాకుంటే
అమృత సముద్రం ఏమిటి, దేవతా కల్పవృక్షాలచే చుట్టబడి ఉండడం ఏమిటి, మణిద్వీపం ఎక్కడ ఉన్నది, కడిబి చెట్ల పూల తోట, చింతామణులతో చేసిన గృహం ఎక్కడ ఉన్నది, శివాకార మంచం ఏమిటి, పరమశివుడు పాన్పేమిటి, అక్కడయే ఈ జ్ఞానానంద ప్రవాహము ఉండడం ఏమిటి, అంత పరిచ్ఛిన్నంగా ఈ జ్ఞానాన్ని, చిత్ని, సత్ని ఎక్కడో అక్కడ ఉన్నది అటువంటి ప్రదేశంలో అని పరిచ్ఛిన్నం చేస్తే ఈ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఎట్లా అవుతుంది? ఫలానా చోటే ఈ జ్ఞానం ఉన్నది అంటూ ఇంత చక్కని వర్ణనలో జ్ఞానాన్ని ఒక బాక్సులో పెట్టినట్టు పెట్టేస్తే పరిచ్ఛిన్నమైపోతుంది కదా. భగవత్పదులకు తెలియదా జ్ఞానానంద ప్రవాహము సార్వత్రికము, సర్వవ్యాపకము అని? అటువంటి జ్ఞానానంద ప్రవాహాన్ని అక్కడే ఉందని ఎందుకు చూపిస్తున్నారు? దర్శనమట. దానిని దర్శించిన వారు ఎక్కడో ఎవరో ఒకరట. అంటే దీనిని మనస్సు అనేటటువంటి ఆకాశంలో ధ్యానం చేస్తున్నటువంటి ఓ పరమ ధ్యానతత్పరులైనటువంటి ఒక మహానుభావుని హృద్దర్శన రూపము రూపించబడినది. వ్యష్టి ఉపాధి యందు దహరాకాశంలో ఉన్నటువంటి చిద్రూపాన్ని ధ్యానిస్తున్నారు. కామేశ్వరి, కామేశ్వరుడు అని ఇద్దరు లేరు. రెండు ఒకే చిద్రూపంగా హృదయాకాశంలో, చిత్తాకాశంలో, దహరాకాశంలో దర్శించడం, ధ్యానంలో చూడడమే ఈ దీని అంతరార్థము. అంతేకాని అలౌకికమైన వర్ణన చేసి అటువంటిది ఎక్కడా లేకుండా ఉంటే ఈ ఎవరైతే ఎంత జ్ఞానులైతే లేకున్న దానిని ఎట్లా పట్టుకుంటారు? అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోతే అమ్మక్కరుణ వేడికి ఎలా లభిస్తుంది? అటువంటి జ్ఞానానంద లహరి ఆ ఒక్క ప్రదేశానికే పరిమితమైతే అది సర్వవ్యాపకం ఎట్లా అవుతుంది? చేత ఆ విధంగా మనము స్థూలంలో వర్ణించినట్టుగా చూడరాదు. ఇది స్థూలంగా ఎక్కడో సుదూరంగా ఊహాలోకంలో ఇమాజినరీగా, ఫ్యాంటసీగా, ఫ్యాంటాస్టిక్గా ఉన్నది అనుకోకూడదు. అది ముఖ్యమైనటువంటి సందేశం. అయితే ఏమిటట భగవత్పాదుల వారి అంతరార్థము చూద్దాం. త్వాం చిదానందలహరి కటిచన ధన్యా భజంతి. ఎక్కడుంటేనేమి, ఏ రూపంలో ఉంటేనేమి, ఏ డిస్క్రిప్షన్స్తో ఉంటేనేమి, ఎంత ఉన్నతమైనటువంటి మణులతో కల్పవృక్షాలతో కూడి ఉంటేనేమి, అది త్వాం నిన్ను కతిచన ధన్యా చిదానంద లహరీం భజంతి. ఏదో ఎవరో ఒక ధన్యులు మాత్రమే నీ చిదానంద లహరి రూపాన్ని, అంటే సచ్చిదానంద స్వరూపాన్ని పొందగలుగుతారు. చిత్ అంటే శుద్ధ చైతన్యము, ప్యూర్ కాన్షియస్నెస్, original consciousness. All this world of plurality and myself together is only a reflected consciousness. It is called RC. OC is the original consciousness. All the world is only a reflected consciousness. ఆనందం వచ్చిపోయే ఆనందం కాదు, ఆగమ అపాయి అయినటువంటి ఆనందం కాదు, నిరంతర పరమానందము, సత్ చిత్ ఆనందంలో ఉండేటటువంటి ఆనందము, అనంతమని చెప్పబడేటటువంటి ఆనందం. లహరి అన్నారు భగవత్పాదులు. పుస్తకం పేరే లహరి, ఇక్కడ ఉన్నది కూడా లహరే. ఇది చిదానంద లహరి, అది సౌందర్య లహరి. రెండూ లహరులే. లహరులెందుకు? లహరి అంటే ప్రవాహం, ప్రవాహము అంటే జలమును తెలుస్తుంది. అది ఈ లహరి ఆగిపోయేటటువంటి ప్రవాహము కాదు, ప్రవాహ నిత్యత్వం ఉన్నటువంటి ప్రవాహము కాదు, ప్రవాహము కాని ప్రవాహము, నిరంతరము, నిత్యము, అరూపము. ఎందుకు అలా చెప్పారు? లహరి జలాన్ని తీసుకోండి. ఈ జలము ఏ గ్లాసులో పోస్తే, ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని పొందుతుంది, అంతే కదా. అదే ఘనం ఉన్నదనుకోండి, మనకు కావలసిన రూపంలోకి దాన్ని ఈజీగా తీసుకుని రాలేము. అదే లిక్విడ్ లేక ద్రవం అయితే ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని తీసుకుంటుంది. అంటే ఈ చిదానంద లహరి అనేటటువంటి ఈ తత్వము ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలోనే ఉంటుంది. అందుకే లహరి అన్నారు. సత్య జ్ఞాన అనంతం. ఆ చిత్ ఆనందము, సత్ అనేటటువంటిది ఈ ఉపాధిలో పోస్తే ఈ ఉపాధి రూపం, ఎదురుగా ఉన్న రవికుమార్ ఉపాధిలో పోస్తే ఆయన రూపం.
ఏ రూపంలో అనుకుంటే అదే రూపము. వెంకటేశ్వరుడు అనుకుంటే అదే రూపము. శ్రీకృష్ణ భగవానుడు అనుకుంటే అదే రూపము. ఇదిగో కంచికామాక్షి అనుకుంటే అదే రూపము. సత్య జ్ఞానానంతము ఏ రూపం అనుకుంటే అదే రూపము. అందుకే లహరి, అందుకే జలతత్వంగా వర్ణించారు. నీలయాం, నిలయం అంటే ఉన్నటువంటి, ఉండుట అంటే ఏమిటి? ఉనికి. ఏది సరి అయినటువంటి ఉనికి? ఏది అబ్సల్యూట్ రియాలిటీ? we are all having a reality, but it is relative reality. The cell phone here is a relative reality. This mouse here is a relative reality. This laptop here is a relative reality. ఎందుకు? ఇక్కడ ఉంటే ఇంకో చోట ఉండదు, ఇప్పుడు ఉన్నట్టు ఇంకొకసారి ఉండదు. దేశానికి, కాలానికి, రూపానికి పరిమితమైంది. మరి ఈ సత్యజ్ఞానానంద ప్రవాహము నిలయాం అంటే అబ్సల్యూట్ రియాలిటీ, సత్యజ్ఞాన ఆనంద నిరంతర ప్రవాహము అనడానికి లహరి, నిలయం అనే పదాలను వాడారు. త్వాం, మరి త్వాం శబ్దము సర్వనామము, నిన్ను అని అర్థము. సర్వనామం అంటే ఏమిటి? సర్వులకు నామము. ఏ దేవతని పూజిస్తే ఆ దేవత నామం. ఈ దేవతలన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వమైన పరబ్రహ్మము ఈ ఈ త్వాం అనే పదాన్ని పరబ్రహ్మం అక్కర్లే, ఒక పరబ్రహ్మ. నిర్గుణ నిర్వికల్ప తత్వము. ఇక్కడ త్వం అంటే నిర్గుణ, నిరాకార, నిరంజన, నిర్వికల్ప తత్వం. కతిచన ధన్య, కతిచన అంటే ఒకనొక మహాత్ముడో, ధీరుడో, జ్ఞానియో, ధీరహ అని చెప్తాం కదా ఉపనిషత్తులో. ఆ ధీరహ అంటే ఆయన జ్ఞాని. భజంతి సేవిస్తున్నాడు అంటే తెలుసుకొని అనుభవంగా ఆ తత్వంతో ఒకటవుతున్నాడు. అంటే యోగ మార్గంలో, సహస్రారంలో మానసికంగా, బైందవ రూపంగా, జ్ఞానానందంగా చిదానందలహరిని తెలుసుకోవడమే ఈ వర్ణన. పరమాత్మ సత్య జ్ఞానానంద స్వరూపము, అదే ఆత్మస్వరూపం. నిన్న చెప్పుకున్నాం. తత్ ఏ తత్, ఆ పరబ్రహ్మమే లోపల ఉన్నటువంటి చైతన్యం. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది ఆయన చెప్తున్నదంతా అంతర్ధ్యానము అంటూ తెలుసుకోవాలి. అంతేగాని ఎక్కడో ఒక చోట ఉన్నది సుధా సముద్రము, దానికోసం షిప్పు వేసుకుని వెళ్ళి వెతుక్కోవడం, అక్కడ ఒక మణిద్వీపము, దాని ఒక చింతామణి గృహము, దాని చుట్టూ కడివి చెట్ల తోటలు, అక్కడ ఉన్నటువంటి కల్పవృక్షాలు, అక్కడేమో త్రికొండాకారమైన మంచము, మంచం మీద పడుకొని ఉన్నారు అని అందులో ఇద్దరున్నారు, ఒకరేమో బెడ్డు, ఇంకొకళ్ళేమో మంచము. ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్నంత వరకు ఈ తత్వాన్ని అందుకోలేము. ఎందుకంటే ఇది భౌతికమైనటువంటి రూపము కాదు. ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక నామానికి, ఒక రూపానికి పరిమితమైనటువంటి తత్వము కాదు. చూస్తున్నది ఆత్మతత్వము, పరమాత్మ సత్య జ్ఞానానంద స్వరూపమని భగవత్పాదులకు తెలియదా? అటువంటి భగవత్పాదులు ఈ వర్ణనలో చాలా రహస్యంగా ఈ సత్యజ్ఞానానంద నిరంతర సార్వత్రిక అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి సర్వగత రూపాన్నే వర్ణిస్తున్నారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే. శ్రీచక్రాన్ని మనసులో సంభావన చేస్తూ అందులో బిందు స్థానం అని ఉంటుంది. ఆ బిందువే సింధు. బిందు బిందు కలిపితేనే సింధు. సింధు మే బిందు హై, బిందు మే సింధు హై. ఆ బిందువు నుంచే సర్వవ్యాపకం. చక్రమని ఎందుకన్నారు? చక్రము అంటే వలయాకారంగా ఇలా ఉంది. అంటే ఈ కేంద్రము బిందువు నుంచి ఉత్పన్నమైనటువంటి సృష్టి అలా చక్ర రూపంలో వ్యాపించి ఉంటుంది. ఈ బిందువు నుంచి చక్రంలో ఉన్నటువంటి పరిధి మీద ఏదైనా కూడా సమాన దూరమే ఉంటుంది. సమానత్వాన్ని సూచిస్తుంది. చక్రము సమానత్వాన్ని సూచిస్తుంది. బిందువు నుంచి సెంట్రిఫ్యూగల్గా వెళ్ళేటటువంటి శక్తిని సూచిస్తుంది. అదే ష్రింక్ అయినప్పుడు సెంట్రిపిటల్గా సెంటర్కి వచ్చేటట్టు సూచిస్తుంది. అంతేకాదు చక్రం అనగా తిరుగుతూ ఉంటుంది.
ఇలా తిరుగుతూ ఉన్నటువంటి దానిలో ఇది ఆది, ఇది అంతము, ఇది మధ్యము అని చెప్పలేని ఆద్యంతములు లేని స్థితి ఉంటుంది. అందుకే కాలచక్రము అన్నారు. టైమ్ ఈజ్ నాట్ లైనియర్, టైమ్ ఈజ్ సైక్లికల్. ఆల్ ద మూమెంట్స్ ఇన్ ద whole universe are cyclical. You can imagine the planetary movement, the movement of earth, the movement of anything is cyclical only. ఈ శ్రీచక్రము అనగానే బిందువు నుంచి సర్వము వ్యాపించినటువంటి తత్వం. అలాగే బిందువులోనికి మళ్ళీ లయమైనటువంటి తత్వం. రెండు, ఈ సర్వవ్యాపక తత్వమునకు సమానమైనటువంటి స్థితియే కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనే భావన ఉండదు. రెండవది, ఈ చక్రము తిరుగుతూ ఉండడం వలన ఆద్యంతములు ఉండవు, సైక్లికల్, వస్తూ పోతూ ఉండేటటువంటి తత్వం. ఈ సృష్టి ఇదంతా కూడా సెంటర్గా ఉన్నటువంటి మార్పు లేని బిందువే. అదే సుధా సింధు. శ్రీచక్రము నవయోని కూటము. 4 ఆరిజిన్స్. యోని అంటే ఆరిజిన్, ఎక్కడి నుంచి అన్ని పుట్టాయో అది యోని కూటము. 4 ఇవి శివాత్మకములు, 5 శక్త్యాత్మకము. 4 అధోముఖంగా ఉన్నటువంటి ట్రయాంగిల్స్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ అధోముఖంగా ఉన్నవి శివాత్మకమని, 5 శక్తి స్థానాలని ఊర్ధముఖంగా ఉన్నటువంటి ట్రయాంగిల్స్ అని తెలుసుకుంటాం. ఇదంతా ఏమిటి? ప్రతీక ఉపాసన. ఓంకారాన్ని పరబ్రహ్మం అనుకో, ఉపాసించు అంటున్నాం. పసుపు ముద్దని విఘ్నేశ్వరుడు అనుకో, ఉపాసించు గణపతిగా అంటున్నాం. అలాగే ఈ యోని స్థానాలు కూడా ప్రతీక ఉపాసన. పంచయోన్య సురద్రుమా అంటోంది ఇంకొక ప్రామాణికమైన గ్రంథము. పంచయోన్య, ఈ 5 యోనులే, 5 ఆరిజిన్సే, 5 శక్తి స్థానాలే సురద్రుమా కల్పవృక్షముల వరుస. శివాకారే మంచే, శివ శక్తి ఏకరూపమైన తత్వము. అది ఒక ఆకారము కాదు, ఒక మంచము కాదు, ఓ పరుపు కాదు, దాని మీద 2 పడుకున్నారనే అర్థం కానే కాదు. శ్రీచక్ర వర్ణనలు, ఈ శ్లోకంలోని వర్ణనలు రూపకము, సంకేతము. ఈ శ్లోకము ఎంతో రహస్యమైనటువంటి తంత్ర గ్రంథాలలోని విషయాలను భగవత్పాదులు తీసుకుని వచ్చి చెప్పారు. ఏమిటి ఆ గ్రంథాలు? బహురూపాష్టక తంత్రము, భైరవ యమళము, వామకేశ్వర తంత్రము అనేటటువంటివి ఈ శ్రీ విద్యకు, శ్రీచక్రానికి, ఇప్పుడు చెప్పినటువంటి సుధా సింధు అనేటటువంటి డిస్క్రిప్షన్స్కి మూలమైనటువంటి తంత్ర గ్రంథాలు. వాటి తాత్పర్యాన్నే ఇక్కడ భగవత్పాదులు పొందుపరిచారు. అయితే ముఖ్యమైనటువంటి భావన ఏమిటి? దేవీ రూపమైనటువంటి పరమాత్మ అత్యున్నతము, సూక్ష్మము, సుసూక్ష్మము. అందుకే ఆ విధంగా అలౌకికంగా వర్ణించడం. సర్వజ్ఞులైన శంకరుడు అనేక ప్రమాణాలతో రహస్యంగా వర్ణించి చెప్పారు. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. శివా అంటే వ్యక్తమైనటువంటి శక్తి స్వరూపం, మాయాస్వరూపం, త్రిగుణాత్మకము, త్రిగుణాతీతము. 3 గుణములు ఉన్నాయి. మాయలో 3 గుణములకు అతీతంగా ఉన్నది. త్రికోణాకారం, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ అప్వర్డ్ ట్రయాంగిల్ అనగానే ఇచ్ఛాశక్తి కిందది బేసు, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఏదైనా ఒక సంకల్పం రావడాన్ని ఇచ్ఛాశక్తి అంటాము. అది ఎలా చేయాలనేటువంటి జ్ఞానాన్ని పొందుతాము. చేసిన తర్వాత, ఆ జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని సాధించి క్రియాశక్తిగా వెలువరుస్తాం. అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమాహారము. ఈ త్రికోణాకారము దేనికి సంకేతము? 3 రకములైన శక్తులకు సంకేతం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలకు ఆధారము ఈ మాయధరము. మాయ అంటే ఏమిటి? జీవాత్మ, చిదాభాస. ఈ చిదాభాసే జాగ్రత్తను, అటు స్వప్నాన్ని, ఇటు సుషుప్తిని అనుభవిస్తుంది. మనోదేవ ఇంకొక ఉపనిషత్తులో నేర్చుకున్నాం కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలకు ఆధారమైనటువంటిదే ఈ మాయాస్వరూపం. మాయాస్వరూపంలో ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనే త్రిపుటి ఏకమైనటువంటి స్థితి. ఇది త్రిగుణాత్మకమైన గుణాతీతం.
శివాకారే మంచే. ఈ శివాకారే మంచే అంటే మంచమంటే మనము కూర్చోడానికో పడుకోవడానికో ఆధారము కదా. ఈ పంచభూతములకు ఇది ఆధారము అంటే కారణము, జగత్ కారణం. ఈ జగత్ కారణానికి మరో కారణం ఉంది. కారణానికే కారణం. సత్యస్య సత్యం ప్రణావయ సత్యం తేషామేష సత్యం. పరమశివ పర్యంకము పరబ్రహ్మము ఈ కారణమునకే కారణము, సకలమునకు ఆధారం. మాయాశక్తికి అంటే వ్యక్త రూపానికి కూడా ఆధారము పరమశివ పర్యంకమే, అంటే పరమశివుడే ఆధారం. కనుకనే తలగడ. ఇక్కడ శివుడు అనగానే మనం రూపంతో సినిమాలలోను ఫోటోల్లోనూ చూసేటటువంటి రూపాన్ని దర్శించకూడదు. అలాగే శక్తి అనగానే ఇక్కడ చూపించినటువంటి అందమైనటువంటి అమ్మ రూపం కాకుండా శక్తి స్వరూపము పరబ్రహ్మ స్వరూపంగానే చూడాలి. మనకు తల అనేది ముఖ్యమైన అవయవం కదా. ఈ తలకు ఆధారం ఏం పెట్టుకుంటాము? తలగడ, తలకడ. ఈ తలగడ ఏ విధంగా మనకు ఆలోచనలకు, మన ఇచ్ఛాశక్తులకు, జ్ఞానశక్తులకు, క్రియాశక్తులకు ఆధారము, అలాగే ఈ పరమాత్మ కూడా ఈ మూడు శక్తుల స్వరూపమైన మాయాశక్తికి ఆధారము. జగత్ కారణమునకే కారణమేమిటి? శుద్ధ చైతన్య ఆనంద బ్రహ్మము, పరబ్రహ్మ స్వరూప లక్షణాన్ని చెప్తున్నారు. నిలయామనడంలో సత్తును, చిత్ ఆనంద లహరి, చిత్తు ఆనందంలో చిత్తు ఆనందాన్ని, ఆ లహరి ఆ ప్రవాహ రూపాన్ని చెప్తున్నారు. చిదానంద లహరి. ఇక్కడ మిగతా గ్రంథాలలో వర్ణించినటువంటి విషయాలను భగవత్పాదులు ఏ విధంగా మనకు ఇక్కడ దర్పణం పట్టారు ఈ పుస్తకాలలో ఉన్నటువంటి శ్లోకాలను చదివితే తెలుస్తుంది. బిందుస్థానం సుధా సింధు పంచయోన్య సురద్రుమా. సుధా సింధు అంటే ఏమిటి? బిందుస్థానం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. పంచయోన్య సురద్రుమా, 5 అప్వర్డ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అవే కల్పవృక్షములు. తత్రైవ నీపశ్రేణీచ, అక్కడ నీప వనము ఒకటి ఉన్నది. తన్మధ్యే, దాని మధ్య మణిమంటపం, మణిద్వీపే నీపోపవనవతి అన్నారు కదా. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపోపవనవతి, మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే తత్ర చింతామణి కృతం దేవ్యా మందిరముత్తమం. తత్ర అక్కడ చింతామణి కృతం, చింతామణులతో చేసినటువంటి దేవ్యాదేవి యొక్క మందిరం ఉత్తమం. శివాత్మకే మహామంచే, అంటే త్రికోణాకారంగా ఉన్న శక్తి స్వరూపమైన మహామంచమునందు మహేశానో ఉపబర్హణే, మహేషనుడు, మహేషుడు అంటే ఆ పరబ్రహ్మము, ఉపబర్హణము అంటే తలగడ. ఉపబర్హణే అతిరమ్యతరే తత్ర ఇమాజినబుల్ ఇస్ ద బ్యూటీ. కశిపుశ్చ సదాశివ ధృతకాశ్చ చతుష్పాద మహేంద్రశ్చ పతగ్రహ. ధృతకము అంటే మంచం కోడు. 4 కోళ్ళు ఉంటాయి కదా. ఈ 4 కోళ్ళు కశ్యపుడు, సదాశివుడు, మహేంద్రుడు, పతగ్రహుడు అనేవాళ్ళు 4 కోళ్ళుగా ఉండగా తత్రాస్తే పరమేశాని మహాత్రిపుర సుందరి శివార్క మండలం భిత్వా ద్రావయంతి ఇందు మండలం తద్భూతామృతస్యంది పరమానంది నందిత కులయోషి కులయోషిత్ కులం త్యక్త్వా పరమవరేణ్యం ఏత్య సా అంటూ రాసి ఏ విషయాలను శ్లోకంలో ఆయన దర్పణం పట్టారు. మరికొన్ని గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను తీసుకున్నాం. తత్రైవ నీపశ్రేణీచ తన్మధ్యే మణిమంటపం మణిద్వీపే నీపోపవనవతి అన్నారు. శివా శక్తి రూపము, త్రికోణ రూపిణి శక్తి, బిందు రూప శివ అని వస్తుంది. దానినే శివాకారే మంచే అన్నారు. శివాత్మకే మహామంచే మహేశానో ఉపబర్హణే, మహేషుడు తలగడ అంటే చెప్పుకున్నాం. శ్రీచక్రానికి వియత్ చక్రము అని కూడా అంటారు. ఏం చక్రము? వియత్ అంటే ఆకాశము,
వేత్చక్రము. అందుకే దహరాకాశంలో దర్శించమంటున్నారు ఈ శ్లోకాన్ని. ఆకాశంలో ఉపాసించబడే తత్వము, ఆకాశంలో ఉపాసించబడే తత్వము అని అర్థం. ఇది రెండు విధాలుగా ఉపాసన చేస్తారు. ఒకటి హృదయాకాశము లేక దహరాకాశం. దహరాకాశం దహరాకాశంలో ఉపాసన. దీనిని సమయమతము అంటారు. ముందు చెప్పుకున్నాము సమయము, కౌలము, మిశ్రమము. సమయమతం వాళ్ళు అంతరపూజారతి కలిగి ఉంటారు. సమయాచారము అంతర్పూజారతి, ఇన్వర్డ్ కాంటెంప్లేషన్, అది సమయమతం. శంకరులు బాహ్య పూజలను చేసేవారు కాదు, వారు సమయాచారులు, అంతర్పూజారతి కలిగిన వారు. అందుకే సమయమతాచార్యులైనటువంటి ఈ శంకరాచార్యుల వారు 41వ శ్లోకంలో తవాధారే మూలే సహ సమయ లాస్యపరయ అంటూ ఒక మంచి శ్లోకాన్ని వ్రాశారు. అది ఆనందలహరి లేక మొదటి భాగమైనటువంటి శివానందలహరికి చివరి శ్లోకం. 42 నుంచి కిరీటం నుంచి పాదం వరకు ఉండే వర్ణన ఉంటుంది. తవాధారే మూలే సహ సమయ లాస్యపరయ అనడంలో సమయాచారులు అని చెప్పకనే చెప్తున్నారు. బాహ్యాకాశంలో పూజలు చేస్తే భూర్జ పత్రాలు, ఇతర పత్రాలతో, వస్త్రాదులతో, వెండి రేకుతో, రాగి రేకుతో శ్రీచక్రాన్ని తయారు చేసి ఆ పత్రాల మీద గీసి రకరకములైనటువంటి వీటిని సమర్పించి, పూజాది ద్రవ్యాలను సమర్పించి ఆరాధన చేసేటటువంటిది బాహ్యమైన ఆరాధన, కౌలమతము. ఇక్కడ చెప్తున్నది దహరాకాశంలో ఉపాసన, హృదయాకాశంలో ఉపాసన, చిత్తాకాశంలో ఉపాసన. ఇది సమయమతము. శంకరుడు సమయాచారు. ఈ శ్లోకంలో లలితా సహస్రనామావళికి ప్రతిధ్వని ఏదైనా ఉన్నదా అంటే ఓకోళ్ళలు. సచ్చిదానంద రూపిణి లలితా సహస్రం. చిదానందలహరి నిలయం, నిలయంలో సత్తు ఉంది, చిదానందలహరిలో ఆనంద రూపిణి. సచ్చిదానంద రూప త్వాం చిదానందలహరి నరుగా శివ కామేశ్వర అంకస్థ, శివ కామేశ్వర అంకస్థ. కామేశ్వరుని అంకము పీఠం మీద, పర్యంకము అంటే తొడ అని కూడా చెప్పుకోవచ్చు. పరమశివ పర్యంక నిలయే. పర్యంకము, అంకము అంటే తొడ, పర్యంకము అంటే విశాలమైన తొడ అని చెప్పు. బైందవ ఆసన అనేది లలిత నామము. సుధా సింధోర్మధ్యే, ఎందుకు బిందువే సింధు, అదే సింధోర్మధ్యము. చక్ర శ్రీచక్ర బిందు స్థానము. సుధా సాగర మధ్యస్థ, ఇక్కడ సుధా సింధోర్మధ్యే. అంతా తొలుత జలమే అంటే అంతా అరూపమే, తరువాత సూర్యుడిపోయిన తర్వాత రూపం వచ్చినది. చింతామణి గృహంతస్థ, చింతామణి గృహ నిలయే, చింతామణి గృహే నిలయం, హృదయ కుహర గుహ నిలయే అని చెప్పు. కదంబ వనవాసిని లలితా సహస్రం. నీప ఉపవనమతి నిలయే అంటే వాయుతత్వం, దుఃఖ చూస్తాం. చిన్మయీ పరమానంద అంటే చిదానందలహరి జ్ఞానానంద స్వరూపం. త్రికోణాంతర దీపిక శివాకారే చే త్రిగుణాతీత అని తెలుస్తుంది. శ్రీచక్రంలో ఉండేటటువంటి లలితా సహస్రంలో ఉండేటటువంటి నామావళి శ్రీచక్రంలో వాటితో పోల్చుకొని భగవత్పాదుల వర్ణన సుధా సింధోర్మధ్యతో పోల్చుకుంటే ఈ విధంగా తెలుస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ స్లైడ్. సుధా సింధోర్మధ్యే, సింధువు అంటే సముద్రము. సముద్రం అనగానే ఏమిటి జ్ఞాపకం వస్తుంది? జలమే కదా సముద్రము. సముద్రము జలము కంటే భిన్నము కాదు కదా, అంటే జలతత్వం. అది ఎలాగ సుధా సింధువు? సుధా సింధువు అంటే అమృత సింధువు, అంటే శుద్ధ జలతత్వం అని అర్థం. సుధా అంటే అమృతము. అమృతం అంటే అమృతం. వాట్ ఈస్ ది ఇమోర్టల్ ఫ్లూయిడ్ వి ఆల్ డ్రింక్ ఎవ్రీ డే? వాటర్ ఈస్ ది ఇమోర్టల్ ఫ్లూయిడ్. వాటర్ మేక్స్ యూ ఇమ్మోర్టల్ అంటిల్ యువర్ ప్రారబ్ధ ఇస్ ఎగ్జాస్టెడ్. సో దట్ ఈస్ ద ఇమోర్టల్ ఫ్లూయిడ్. శుద్ధ జలమే సుధ, దాని సింధువే శుద్ధ జల తత్వం. నెక్స్ట్ వచ్చిన తత్వం ఏం చెప్తున్నారు?
సురవిటపి వాటి పరివృతే, అంటే తనలో ఉన్నటువంటి వ్యష్టిలో ఆధ్యాత్మికంగా భావన చేస్తూ ధ్యానం చేస్తూ ఉపాసన చేస్తున్నటువంటి ఒక అత్యంత ఉత్తమమైన సాధకుడు మొత్తం శరీరంలో ఉన్న జలతత్వం అంతా ఆ పరబ్రహ్మతత్వమే అని ఉపాసిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నారు? సుర విటపి వాటి పరివృతే, అంటే కల్పవృక్షముల వరుసలు. కల్పవృక్షములు, వృక్షము అంటే ఏమిటి? పృథ్వీ, పృథ్వీతత్వము అంటే భూతత్వము అంటే ద్రవ్య శక్తిని ఉపాసిస్తుంది. తరువాత మణిద్వీపే, మూడో శ్లోకంలో చెప్పారు, అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరీ. అవిద్యతో బాధపడుతున్న వాళ్లకు వాళ్ళ తిమిరాలను పోగొట్టే మిహిర ద్వీపనగరి, అంటే ఆ ప్రకాశ రూపమైన సూర్యుడు ప్రకాశించే ఒక పట్టణము. అలాగే మణిద్వీపము అంటే ప్రకాశాన్ని చెప్తుంది. ప్రకాశం అంటే అగ్నితత్వం. తర్వాత ఏం చేశారు? వైశ్వానర అగ్ని నాలోనున్నది విశ్వడు అంటారు. ఈ విశ్వనిలోనున్నది వైశ్వానర అగ్ని. ఈ వైశ్వానర అగ్ని పైన ఉన్నటువంటి గార్హపత్య అగ్ని, ఆహవనీయ అగ్ని, తరువాత ఈ రకరకముల పంచాగ్నులు చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఒక్కటే తత్వము, నాలోనున్న అగ్నితత్వమే సమష్టి ఎందు కూడా ఉన్నది అంటూ ఉపాసిస్తున్నారు. అదే మణిద్వీపే నీప ఉపవనవతి. నీపవనములు, కడిమి చెట్లు, ఉద్యానవనము, గార్డెన్లోకి ఎందుకు వెళతాం? ఒకటి మనకు అందంగా కనిపించే పువ్వులు, చెట్లు, ఆ చెట్ల వలన వచ్చేటటువంటి ఆక్సిజన్, అక్కడ ఉన్నటువంటి చల్లని గాలి, ఆ గాలి కోసం అంటాం. నీపోపవనము వాయుతత్వాన్ని సూచిస్తోంది. ఏమేమి తత్వాలు వచ్చాయి? జలతత్వము సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే ద్రవ్యతత్వము, మణిద్వీపే ప్రకాశతత్వము, నీపోపవనవతి వాయుతత్వం. ఇంకా ఆకాశతత్వము రావాలి కదా. గృహే, ఇలా ఓ స్పేస్ ఎన్క్లోజ్ చేస్తే గృహం అవుతుంది. గృహం అనగానే స్పేసు. ఇక్కడ ఏమిటి గృహము? దేహ దేవాలయ ప్రోక్త, ఇదే గృహం. ఈ గృహంలో ఆకాశం, దహరాకాశం, చిత్తాకాశము ఉన్నది. ఆ దహరాకాశం అది ఎటువంటి దహరాకాశము? చింతామణి గృహం. చింత అంటే కోరిక, ఆలోచన. ఆలోచనలన్నిటినీ ఇచ్చేటటువంటిది, కోరికలనన్నీ ఇచ్చేటటువంటి ఇది మాణికము చింతామణి. అంటే కోరికలను అన్నిటినీ ఇచ్చేస్తుందంటే కోరికలు తీరినటువంటి మనసు, కోరికలు లేనటువంటి మనసు, ఆప్తకాముడు, నిష్కాముడు, అకాముడు అయినటువంటి స్థితిలో సాధకుడు దహరాకాశంలో ఈ ఉపాసన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సుధా సింధోర్మధ్యే, అంటే పైన ఉన్నటువంటి సుధా సింధు వంటి ఈ జలతత్వము నాలోనున్నది. సురవిటపి వాటి పరివృతే, పైన ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద చెట్లు, అరణ్యాలు, కొండలు, బండలు అనేటటువంటి ద్రవ్యతత్వము నేనే. మణిద్వీపే, పైన ఉన్నటువంటి పంచాగ్నులు, నాలో ఉన్నటువంటి వైశ్వనాగ్ని ఒకటే అంటూ ఉపాసిస్తున్నాడు. నీపోపవనవతి, బయటనున్నటువంటి వాయువే నేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పీల్చుతున్న వాయువు. ఈ వాయువు 5 రకాలుగా నాలో పంచప్రాణాలుగా నన్ను నిలబెడుతోంది అని తెలుసుకుని ఉపాసిస్తుంది. చింతామణి, సకల కోరికలు తీరినటువంటి మనస్సునందు, గృహే దహరాకాశమునందు ఎన్ని ఉపాసిస్తున్నాడు? శివాకారే ట్రయాంగిల్ రూపంలో ఉన్నటువంటి మంచంగా, శక్తి స్వరూపంగా, త్రిగుణాత్మకమైన శక్తిగా, త్రికోణాకారమైనటువంటి రూపంగా ఉపాసిస్తున్నాడు. అంతేనా? అంతకు దాటి దాని తరువాతనున్నటువంటి పరమశివ పర్యంకాన్ని చూస్తున్నాడు ధ్యానంలో. పరమశివ పర్యంకం అంటే తలగడ, ఆధారభూతం. అంటే మీద చెప్పినటువంటి పంచభూతాలకు, ఆ మనస్సుకు కోణాకారమైనటువంటి శివారూపానికి, అంటే శక్తి స్వరూపానికి ఆధారభూతమైన అవ్యక్త పరబ్రహ్మమే పరమశివ పర్యంకం. అది ఎటువంటిది? దాని తాలూకా లక్షణాలేమిటి? స్వరూప లక్షణాలు, తటస్థ లక్షణాలు ఉంటాయి. తటస్థ లక్షణం అంటే పరమాత్మ నిరాకారము, నిర్గుణము, నిరంజనము తర్వాత ఏమో కొలవలేనిది, అప్రమేయము అని చెప్తే అవి తటస్థ లక్షణాలు. రూప లక్షణము సత్ చిత్ ఆనందం స్వరూప లక్షణం. అదే నిలయం అనే పదంలో సత్ అంటూ చిదానంద లహరి
చిదానంద ఆచిత్ ఆనంద ప్రవాహము అంటూ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ఈ సాధకుడు శంకరాచార్యుల వారు దర్శిస్తున్నారు. ఎక్కడ? దహరాకాశంలో. ఎటువంటి దహరాకాశము? చింతామణి గృహే, సకల కోరికలు తీరినటువంటి దహరాకాశంలో పైన ఉన్నటువంటి పంచభూతములు, నాలోనున్నటువంటి పంచభూతములు ఒక్కటే అని తెలుసుకుని వీటన్నిటికీ త్రిగుణమైనటువంటి త్రిగుణ శక్తి స్వరూపమైనటువంటి ఆ పరాశక్తి ఆధారమని, జగత్ కారణమని తెలుసుకుని ఆ జగత్ కారణానికి కారణమైనటువంటి పరబ్రహ్మ పరమశివుడిని తెలుసుకుని అది సచ్చిదానంద ప్రవాహమని ధ్యానించి ఉపాసిస్తున్నారు. అటువంటిది కతిచన ధన్యా భజంతి, కోట్లలో ఏ ఒక్కరికో, ఏ జ్ఞానికో మాత్రమే దీనిని ఈ విధముగా దర్శించడం, అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యము తెలుస్తుంది. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అత్యంత గహనమైన లోతైన అంతరార్థము, తాత్విక అంశము. ఇక్కడ చూడండి, ఇదిగో కనిపిస్తుంది, ఇదంతా బ్లూ వేవ్స్ ఉన్నాయి. అదే సుధా సింధువు అనుకోండి. దాని చుట్టూ ఇక్కడ వృక్షాలు ఉన్నాయి, కల్పవృక్షాలు, కల్పవృక్షాల వరుసలు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే, మణిద్వీపం, ఆ ద్వీపం ఉంది. నీపోపవనవతి, ఇవి నీపవనములు అంటే కడిమి చెట్ల పూల తోటలు. చింతామణి గృహే, ఇవో చింతామణి గృహం, దాంట్లో శివాకారే మంచే, ట్రయాంగిల్ రూపంలో ఉన్నాడు. దాని యందు ఒక బిందు స్థానము, అదే అన్నిటికీ ఆధారము. ఆ బిందువు నుంచే అన్నీ వ్యాపించాయి. అదే పరమశివ పర్యంక నిలయే. ఏమిటి? చిదానందలహరి, చిత్ ఆనందలహరి, ద అప్సర్జ్ ఆఫ్ బ్లిస్ అబ్సల్యూట్. ఎవరు పొందుతారు? ఎవరో ధన్యులు. అయితే ఈ పిక్చర్ ఏమిటి? రియలా? ఇలాంటి సముద్రం ఉన్నదా? ఇలాంటి తోటలు ఉన్నాయా? ఇలాంటి ద్వీపం ఉన్నదా? మణిద్వీపము. ఇటువంటి కడిమి తోటలు ఉన్నాయా? ఇక్కడ చింతామణి గృహం ఉన్నదా? ఇక్కడ ఒక ట్రయాంగిల్ మంచం ఉన్నదా? దాని సెంటర్లో ఉన్నటువంటి బిందు రూపంలో శివుడు కూర్చుని ఉన్నాడా? అబ్బే, యాన్ని భావన మాత్రము, ఉపాసన మాత్రము, ప్రతీక మాత్రము. ఈ సుధా సింధువే జలతత్వము, కల్పవృక్షములే భూతత్వము, మణిద్వీపమే అగ్నితత్వము, నీప ఉపవనములే వాయుతత్వము, గ్రహమే ఆకాశతత్వము. చింతామణి అంటే కోర్కెలు తీరిపోయినటువంటి మనసు, కోర్కెలు లేనటువంటి మనసు. శివాకార మంచం అంటే త్రిగుణాత్మకమైన శక్తి స్వరూపము. పరమశివ పర్యంకం అంటే బిందు స్థానంలో ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మము. చిదానంద లహరి అనేటటువంటిది ఆ పరబ్రహ్మ యొక్క లక్షణము. ఏమి లక్షణము? స్వరూప లక్షణము. దానిని ఎవరు పొందుతారు? ఎవరో ధన్యులు పొందుతారు. ఓకే, ఇదిగో శ్రీచక్ర కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్లో ఎల్లోగా ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ ట్రయాంగిలే త్రిగుణంగా ఉన్నటువంటి ట్రయాంగిల్ అంటారు. సెంటర్లో బిందువు కనిపిస్తుంది. ఆ బిందువే శివతత్వం అంటారు. ఇందులో చూడండి, 1 2 3 4, తరువాత లాస్ట్లో ఉన్నటువంటి ఒక 5. ఈ 5 ఊర్ధ్వముఖంగా ఉంటాయి, 4 అధోముఖంగా ఉంటాయి. 1 2 3 మళ్ళీ 4 అధోముఖంగా ఉంటాయి. ఇవన్నీ తర్వాత శ్రీచక్ర వర్ణన వస్తుంది, అప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇది 2 డైమెన్షనల్గా చూడడం, ఇది 3 డైమెన్షనల్గా చూడడం. ఎట్లా చూసినా ఇప్పుడు తెలుస్తున్నదంటే సుధా సింధువు అంటే ఈ బిందు స్థానము, అక్కడి నుంచే అంతా వ్యాపించి ఉన్నది. ఆ త్రికోణాకారంగా ఉన్నది శివాకారే మంచము. దీనినే మహామేరు యంత్రము అని కూడా అంటారు. మహామేరు యంత్రం అన్నా, శ్రీచక్ర యంత్రం అన్నా, లేకపోతే వియత్ చక్రము అన్న ఒక్కటే.
ఎందుకు చక్రంతో పోల్చారు? యంత్రము, మంత్రము, తంత్రము అని 3 రకాలుగా చెప్తారు. యంత్రములు యూజువల్గా రెక్టాంగులర్గా కానీ స్క్వేర్గా కానీ ఉంటాయి. యంత్రాలు, దాన్ని మండలం అంటారు. టిబెటియన్ ఫిలాసఫీలో వస్తుంది. మంత్రము అనేసరికల్లా చక్ర రూపంగా వర్ణిస్తారు. చక్ర రూపంగా ఒక దీపం పెట్టామంటే చూడండి, ఆ దీపం చుట్టూ కాంతి స్క్వేర్ గాను రెక్టాంగిల్ గాను వెళుతుందా, సర్కులర్గా వలయాకారంగా గ్లోబ్గా వస్తుందా? అంటే దీపం సంకేతంగా చక్రాన్ని, ఇందాక చక్రము అంటే ఏమిటో చెప్పుకున్నాం, ఏకాంత ధ్యానము అని అర్థం. ఇక్కడ ఇటువంటి ఐసోలేటెడ్ ప్లేసు, సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివకార్యే మంచే పరమశివ పర్యంక నిలయే అనడంలో వివ్యక్త దేశి సేవిత్వం, ఏకాంతం, ఏకాంత ధ్యానము, నిరంతర ఏకాంత ధ్యాన ఉపాసన అని అర్థం. తంత్రంలో ఆధారము అని చెప్తారు చక్రాన్ని. ఇది బాహ్యంగా ఉంటాయి. సింపుల్ అండర్స్టాండింగ్ అబౌట్ యంత్ర, మంత్ర అండ్ తంత్ర. ఇంకా భగవత్పాదులే దేవి స్తవరాజము అంటూ ఒక మంచి శ్లోకాన్ని రాసిపెట్టారు. వాటిలో ఏమన్నారో చూద్దాం. దేవి స్తవరాజు. సుధా సింధు మధ్యే మణిద్వీపరమ్యే సుకల్పద్రుమా కల్పకాదంబ సంత్రే స్ఫురత్స్వర్ణ సింహాసనే రత్నపీఠే భవాంకే నిషణ్ణాం భజామన్నపూర్ణాం. ఎంత రిథమిక్గా ఉందో చూడండి శ్లోకం. సుధా సింధు మధ్యే మణిద్వీపరమ్యే సుకల్పద్రుమా కల్పకాదంబ సంత్రే స్ఫురత్స్వర్ణ సింహాసనే రత్నపీఠే భవాంకే నిషణ్ణాం భజామన్నపూర్ణాం భజామ్యన్నపూర్ణాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.